మేడం చెప్పిందే వేదం. ఎవరో మేడం, తీద్దాం మేడం సంగతి. సీఎంఓలో ఆమె ఎంత చెప్తే అంతేనట. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లా ఆమెనే కీలకమట. ప్రోటోకాల్ వ్యవహారంలోను మర్యాదలు, సోషల్ మీడియాలో వైరల్ ఆసక్తికర చర్చ అంటూ ఇగో నేను డైరెక్ట్ గా చూపిస్తానండి. సోషల్ మీడియాలో ఎవరు వచ్చిండ్రు, ఏంది ఆ ఫోటో ఏంది అదంతా చూపిస్తానండి. సో చూసిరా, ఇగో మనదే ఇదంతా, నేనెంత చెప్తే అంత. అరే వా, సోపతి మంచి సోపతి ఉంది. అయితే నేను ఎంత చెప్తా అంతనట. చూసిరా ఇట్లున్నది. ఒకనాడు కుటుంబ పరిపాలన అని మాట్లాడుతుంది. కుటుంబ పాలన ఇలా దోస్తుల పాలన. ఏం దోపిడి ఇది. మళ్ళీ ఓపెన్ గా సిగ్గు లేకుండా చూసిరు కదా. ఏం కావాలన్నా మా హూనా అన్ని నేను చూసుకుంటా, దగ్గరుండి పని పూర్తి చేయిస్తా. ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా ఓ కిలాడి లేడీ సాగిస్తున్న వ్యవహారం ఇది అంటూ, ఆ కిలాడి లేడీ ఎవరు, ఏంది, ఇగో పంపిస్తున్నా, ఇందులో చూపిస్తాను నేను మీకు. అసలు ఇది ఎందుకోసం వచ్చింది వార్త, ఇది నిజమా కాదా ఒకసారి చూద్దాం. ఆఫీస్లో ఆమె ఎంత చెప్తే అంతేనట, ఏం చేస్తే అదేనట. సోషల్ మీడియాలో ఇప్పుడు అదే హాట్ టాపిక్. ప్రభుత్వ పెద్దలతో తనకున్న పరిచయాలను, సీఎంఓ సంబంధాలను పబ్లిసిటీ చేసుకుంటూ సదరు మహిళ చేస్తున్న హంగామా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇక ఎందరో షాడో ముఖ్యమంత్రులు మనందరికీ ఎరకాదు. ఇక ఎంతమంది ఉన్నారు, ఏంది, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ పనులు చేస్తా ఉన్నారు అన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఆ కోటరీ ఏంది, ఇగో ఇదే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని ఎందుకు ముసుగుల గుద్దులాట. ఉన్న ఓపెన్ గా చూపిస్తాను నేను. దీంట్లో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. మొత్తం ఆమెదేనట కథ నడుస్తా ఉంది. మరి ఎవరు ఆమె, ఇగో రాజ్ న్యూస్ లో వచ్చింది. కావాలంటే చూడండి, ఇది రాజ్ న్యూసే కదా. కానీ ఇది ఇప్పుడు ఉందా అంటే లేదు, ఇలా తీసేసిరు. కొద్దిసేపటికే దాని కథం పట్టించేసిరు. మేడం చెప్తే వినాలా, సీఎంఓలో అధికారులకు శాఖలను కేటాయించినట్లు అన్నట్టు. ఇగో చూడండి, ఇగో సీఎంఓలో షాడో మేడం పవార్, పెత్తనమంతా మాధవీలత అనే మహిళ చేతిలో ఉందని రాజ్ న్యూస్ స్పెషల్ వీడియో. ఇగో ఇదే అని చెప్పింది. ఇంకేం కావాలి, ఇంకా ఓపెన్ గా మాధవీలత అని పేరు చెప్పారు. ఎవరి మాధవీలత, ఎవరిమే. క్షణాల్లో వీడియో వైరల్. సీఎంఓ నుంచి ఒత్తిడి రావడంతో అప్పటికప్పుడు వీడియో డిలీట్. మళ్ళా చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇమీడియట్ గా ఫోన్ పోయింది. ఆ ఒత్తిడితోని డిలీట్ చేశారు. స్పెషల్ వీడియోలో రేవంత్ మాధవీలతపై సంచలన విషయాలు వెల్లడించిన రాజ్ న్యూస్. ఐఏఎస్ అధికారుల శాఖలు కేటాయించే స్థాయికి ఎదిగిన రేవంత్ సన్నిహితురాలు మాధవి చెప్పిన వారికే వివిధ శాఖల్లో పోస్టింగ్లు ఇస్తారని చెబుతున్న సీఎంఓ అధికారులు. చివరికి పోస్టింగ్లు కూడా సీఎంఓలు ఆమె చేతిలో ఉన్నాయట. ఆమె చెప్పినట్టే రూల్స్, విఐపి ప్రోటోకాల్స్, పోస్టింగ్లు బదిలీ అవుతున్నాయని వెల్లడి. రేవంత్ సన్నిహితుడు అనిల్ రెడ్డితో కలిసి సచివాలయంలో కౌంటర్లు ఓపెన్ చేసిన మాధవీలతనట. మరి ఎవరి మాధవీలత, ఏందామె ఉత్సాహం, అత్యుత్సాహం. మరి ప్రభుత్వంలో ఇట్లా షాడో ముఖ్యమంత్రులుగా తిరుగుతున్నటువంటి వాళ్ళని మరి పట్టుకుంటారా, పట్టుకోరా? మరి ఒకనాడు కేసీఆర్ కోటరీ, కేసీఆర్ టీం, కేసీఆర్ కుటుంబ పాలన, కవిత ఒక పవర్ సెంటర్, హరీష్ ఒక పవర్ సెంటర్, కేటీఆర్ ఒక పవర్ సెంటర్ అని మాట్లాడారు కదా. మరి ఇవన్నీ కూడా ఎట్లా నడుస్తా ఉన్నాయి? ఏ దానికోసం చేస్తారు? కమిషన్ల కోసం కాదా? దేనికోసం కక్కుర్తి పడుతున్నారు? చూడండి, ఆమె చెప్పినట్లే రూల్స్ అటిగా. రేవంత్ సన్నిహితుడు అనిల్ రెడ్డి ముఖ్యంగా కనక వర్షం కురిపించే ఫైల్స్ అని మాత్రమే టార్గెట్ చేసి మరి వసూళ్లకు తెగబడుతున్న మేడం మాధవి, ఎలాంటి పదవి లేకపోయినా దేవాలయాల్లో ఆమెకు విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్న ప్రభుత్వం. చెప్పురు కదా ఎందుకు ఇస్తారు విఐపి ట్రీట్మెంట్ ఆమెకి? ఏం పదవి లేకపోతే ఏం సోపతి అది? ఎక్కడ సోపతి, ఎట్లాంటి సోపతి, ఎందుకోసం ప్రజలకు తెలవాలి. సో రేవంత్ రెడ్డికి తెలియకుండా ఇవన్నీ జరిగే అవకాశం లేదంటున్న సచివాలయ అధికారులు. ఇది అసలు ముచ్చటిగా. ఇప్పుడు ఈ వార్త చూడండి. రాజ్ న్యూస్ మీడియా సంస్థలో ప్రసారం చేసిన స్పెషల్ వీడియో ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎంఓ ఆఫీస్ లో ఒక షాడో మేడం జోక్యం ఎక్కువైందని, ఆమె రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితురాలని రాజ్ న్యూస్ ఒక స్పెషల్ వీడియోను ప్రసారం చేయడంతో పాటు యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఛానల్లో వీడియో వైరల్ అవడంతో అలర్ట్ అయిన సీఎం అప్పటికప్పుడు రాజ్ న్యూస్ తీసిరా లేదా కూడా యాక్చువల్గా ఇంకొక ఛానల్ మనకు ఎందుకు అని మనకు సబ్జెక్ట్ ఇంపార్టెంట్. చలో ఇక వాళ్ళ ఛానల్ మనం ఎందుకు ఓపెన్ చేయాలి? ఇక చూడరు ఒకసారి. సో వీడియో వైరల్ అవడంతో అలర్ట్ అయిన సీఎం అప్పటికప్పుడు రాజ్ న్యూస్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి డిలీట్ చేయించారు. అయితే ఈ వీడియో సంచలన విషయాలు బయట పెట్టాయి. అయితే వివరాల్లోకి వెళ్తే సీఎంఓల అధికారాలన్నీ మాధవీలత అనే మహిళ చేతిలోని కేంద్రీకృతం అయ్యాయని, ఆమెనే షాడో మేడం గా వ్యవహరిస్తోందని రాజ్ న్యూస్ కుండబద్దలు కొట్టింది. అన్ని కీలక నిర్ణయాలన్నింటిలోనూ ఆమె పాత్ర ఉందని అధికారులు సైతం చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి సన్నిహితురాలుగా చెప్పబడుతున్న మాధవీలత ప్రభావం ఐఏఎస్ అధికారులకు శాఖల కేటాయింపుల వరకు విస్తరించిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మాధవి సూచించిన అధికారులకే కీలక శాఖల్లో పోస్టింగ్లు ఇస్తున్నారని సీఎంఓలోని అధికారులే గుసగుసలాడుతున్నట్టు సమాచారం. ఆమె చెప్పినట్టే రూల్స్ అమలు, ఏపీ ప్రోటోకాల్స్, పోస్టింగ్లు బదిలీ జరుగుతున్నాయని అధికారులు వాపోతున్నారు. ఎలాంటి అధికారిక పదవి లేకపోయినా ప్రభుత్వ వ్యవహారాల్లో ఆమె జోక్యం అసాధారణ స్థాయిలో ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ సన్నిహితుడు అనిల్ రెడ్డితో కలిసి సచివాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఓపెన్ చేసినట్లు కూడా వీడియోలో పేర్కొన్నారు. ముఖ్యంగా కనక వర్షం కురిపించే ఫైళ్లను లక్ష్యంగా చేసుకుని వసూళ్లకు తెగబడుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదే కాకుండా ఎలాంటి పదవి లేకపోయినా దేవాలయాల్లో మాధవీలతకు విఐపి ప్రోటోకాల్ ఇస్తున్నారని, ప్రభుత్వ యంత్రాంగమే ఆమెకు ప్రత్యేక గౌరవం కల్పిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాలన్నీ సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండా జరుగుతాయా అన్న ప్రశ్నకు తెరపైకి వస్తున్నాయి. సీఎం కు తెలియకుండా ఇంతటి స్థాయిలో అధికార దుర్వినియోగం జరగడం అసాధ్యమంటూ సచివాలయ అధికారులు అనధికారికంగా వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. ఈ ఆరోపణలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన రావాల్సి ఉండగా వీడియో డిలీషన్ వ్యవహారం మరింత అనుమానాలకు తావిస్తోంది. షాడో మేడం వ్యవహారం రాజకీయంగా ఎంత దూరం వెళ్తుందో ప్రభుత్వం ఎలా
స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. ఒకవేళ అందులో తప్పేం లేకపోతే ఎందుకోసం డిలీట్ చేయాలి? ఒత్తిడి రాకపోతే ఎందుకోసం తీసుంటారు? ఒత్తిడి లేకుండా తీసేస్తారా? అర్థం చేసుకోవాలి మనం. చివరికి ఎవరి చేతిలో ప్రభుత్వం ఉంది, ఎవరు ఏం చేస్తా ఉన్నారు. అందుకే కదా మంత్రులంతా కొట్లాడుకుంటారు, గీసులాడుకుంటా ఉన్నారు. నాకు కమిషన్లు, నాకు ప్రాజెక్టులు, నాకు కాంట్రాక్టులు అని తనలాడుతా ఉన్నారు. దానికి కారణం ఏంది? అదే కదా. ఇక్కడికించి ఇప్పుడు డబ్బులు దేని ద్వారా సంపాదించుకోవచ్చు? ఈ 5 ఏళ్లలో, అంటే ఈ 3 ఏళ్లలో కనుక సంపాదించుకోకపోతే ఆ తర్వాత మళ్ళా మా అధికారంలోకి వస్తామో రామో, మళ్ళీ 10 ఏళ్ల దాకా అధికారంలోకి రాకపోతే అప్పటిదాకా బతుకుదెరువు ఎట్లా? అందుకే ఈ 10 ఏళ్లలో సంపాదించుకోవాలని చెప్పేసి ప్రయత్నంలో ఎగబడ్డారు. ఇక మొత్తానికి మొత్తం కుటుంబ పాలన అన్నోళ్ళు కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేశారు. ఆల్రెడీ మీ అన్నలు, తమ్ముళ్ళు, మీ అల్లుడు అందరు కలిసి ఎక్కడెక్కడ భూములు ఏమేం చేస్తున్నారు కనిపిస్తా ఉంది. ఏ ఫార్మాసిటీ భూములు ఎక్కడెక్కడ ఎవరు కట్టబెట్టడానికి నువ్వు ప్రయత్నం చేసినావు. దీంతో పాటు మీ అన్నది, తమ్ముడిది హైడ్రాలో ఇల్లులు ఏం కూలవు. పేదోడిది కూలుతుంది. పేదోడిని గుడిసె కాడికించి తీసి అవతల పడేస్తారు. కానీ మీ కుటుంబ సభ్యులే మాత్రం అట్నే ఉంటాయి. అది కూడా వార్తలు వస్తే దాని గురించి మాట్లాడు. దాంతో పాటు మంత్రి కూతురు డైరెక్ట్ ఓపెన్ గా డెక్కన్ సిమెంటోని తలకి తుపాకీ పెట్టిరని చెప్పిన తర్వాత అసలు దానిపైన ఎంక్వైరీ లేదు. దానిపైన ఆల్రెడీ ఓఎస్జీ సుమంత్ ఎవరైతే ఉన్నారో వాడిని మరి అరెస్ట్ చేసిరో లేదో తెలియదు ఇప్పటిదాకా. వాడిని మంత్రి తన కార్లు ఎక్కించుకొని పోతే కూడా చూస్తూ ఊరుకుంటారు. పైగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిందని చెప్పారు వరంగల్ పోలీస్ స్టేషన్. వాడు అట్లా చేసిండని మరి ఎందుకోసం కాపాడుతున్నారు? మళ్ళా అదే ఓఎస్డీ సుమంత్ కు అట్లే కొండా మురళికి అక్కడ ఉన్న సిఏలు, ఎస్ఏలు సెల్యూట్లు కొడతారు. అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కాబట్టి వాళ్ళకి సెల్యూట్లు కొడతారు. మంత్రికా లేకపోతే మంత్రి భర్తకు కూడా ఉంటుంది ప్రోటోకాల్? నాకు అర్థం కాలేదు. మరి ఎక్కడికి వెళ్ళి తెచ్చిర్రు ఇట్లాంటి కొత్త రూల్స్ అన్ని కూడా? గతంలో ఇట్లాంటివి జరిగితే చిలువలు పలవలు చేసి మాట్లాడారు. ఇంతకంటే డబల్ అయినా, ఇట్లయినా, అట్లయినా ఇదంతా కథలు పడుతుంది. ఏమైంది మరి? ఇలా ఏం మాట్లాడి ఇలా ఏం చేస్తా ఉన్నారు? మరి ఈ రోజు అంటలేరు మరి.